యానం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత త్రాగునీరు సమస్యపై అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు గత 15 రోజుల నుండి ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీరు దుర్వాసనతో పాటు నీరు మురికిగా ఉంటున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో ప్రజాపనుల శాఖ ఏఈ నాగరాజు, జేఈ ప్రసాద్, సంతోష్, కనకాలపేట వాటర్ ట్యాంక్ ఇన్ఛార్జ్ బాలాజీ గ్రామంలోని మంచినీటి సమస్యపై దృష్టి సారించారు. సమస్య ఎక్కడ ఉందో కనుగొనేందుకు డ్రైనేజీల్లో ఉన్న లైన్లను పరిశీలిస్తున్నారు. గ్రామస్తుల్ని అడిగి ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికీ గ్రామంలోని కొంతమందికి కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ అన్నీ కట్టేస్తున్నాం. నువ్వు అలాగే రాయించావు, నువ్వు ఎక్కడ దొరకట్లేదు, 2-3 చోట్ల చేసాం. ఆ తర్వాత